ఇప్పుడు సైన్స్ ప్రపంచంలో ఒక మైండ్ బ్లోయింగ్ రివల్యూషన్ మొదలైంది. ఇప్పటి వరకు మనం హాలీవుడ్ సినిమాలో ఒక మనిషి ఒక చోట మాయమై మరో చోట ప్రత్యక్షమవడం చూసాం. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు క్వాంటం స్థాయిలో సమాచారాన్ని అలా టెలిపోర్ట్ చేసి చూపించారు. ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. అసలు క్వాంటం టెలిపోర్టేషన్ అంటే ఏంటంటే ఫిజికల్ గా వస్తువును కదపకుండా కేవలం ఆ వస్తువుకు సంబంధించిన క్వాంటం సమాచారాన్ని క్వాంటం ఎంటాంగిల్మెంట్ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఇన్స్టంట్ గా పంపడం. 2024లో శాస్త్రవేత్తలు ఊహించని విజయాన్ని సాధించారు. ఏకంగా 30 కిలోమీటర్ల పొడవైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా క్వాంటం సమాచారాన్ని టెలిపోర్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే మనం రోజు వాడే ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ మధ్యలోనే ఈ ప్రయోగం విజయవంతమైంది. క్వాంటం స్టేట్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. చిన్నపాటి వేడి లేదా శబ్దం వచ్చిన ఆ సమాచారం చెదిరిపోదు. అలాంటి డేటాను వేల కోట్లు మెసేజ్లు, వీడియోలు ప్రవహించే లైవ్ ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా పంపడం అంటే అది నిజంగా అసాధ్యమైన పని. కానీ శాస్త్రవేత్తలు లైట్ వేవ్ లెంగ్లను కంట్రోల్ చేసి అడ్వాన్స్డ్ ఫిల్టర్లను వాడి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంటే భవిష్యత్తులో మన ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను మార్చకుండానే అత్యంత వేగవంతమైన క్వాంటం ఇంటర్నెట్ ను వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. ఈ టెక్నాలజీ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని మీరు అడగొచ్చు. దీనివల్ల అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. అంటే మీ డేటాను ప్రపంచంలో ఏ హ్యాకర్ కూడా దొంగిలించలేరు. అంతేకాదు సూపర్ ఫాస్ట్ క్వాంటం కంప్యూటర్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ప్రపంచాన్నే మార్చేయబోతున్నాయి. సైన్స్ ఫిక్షన్ ను నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వేసిన ఈ అడుగు మన టెక్నాలజీ భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించబోతోంది. తిక్క కుదిరేలా టెక్నాలజీ అప్డేట్ అవుతోంది అనడానికి ఇదే నిదర్శనం. సైన్స్ అంటే కేవలం థియరీ కాదు, అది మన ఊహలకు అందని అద్భుతమని శాస్త్రవేత్తలు మరోసారి నిరూపించారు. మరి క్వాంటం ప్రపంచంలో ఇంకెన్ని వింతలు చూడబోతున్నామో వేచి చూడాల్సిందే.